వెల్కమ్ టు డివైన్ ఏంజల్ సొల్యూషన్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ న్యూరో సైన్స్ బిహైండ్ హ్యూమన్ లైఫ్. న్యూరో సైన్స్ అనేది మన రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందో చర్చిద్దాం. మనిషి చేయు ప్రతి క్రియ, ప్రతి ప్రక్రియ తన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి చేయు ప్రతి ఆలోచన మెదడులో జరిగే రసాయనిక చర్యలతో ముడిపడి ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్కి ఆదేశించే సూచనలకు అనుగుణంగా మెదడులో రసాయనిక చర్యలు జరుగుతాయి. అయితే మనము పదే పదే ఏమైతే మన మైండ్కి ఫీడ్ చేస్తామో లేదా నేర్పిస్తామో ఆ విషయం సబ్కాన్షియస్ మైండ్లో స్థిరపడిపోతుంది. ఉదాహరణకు మనము ఒక విషయం ఎట్లా లేదా ఒక వ్యక్తి ఎట్లా పాజిటివ్ దృక్పథాన్ని ఫీడ్ చేస్తే ప్రతిస్పందన పాజిటివ్గాను, నెగిటివ్ దృక్పథాన్ని ఫీడ్ చేస్తే ప్రతిస్పందన నెగిటివ్గానూ ఉంటుంది. ఉదాహరణకు నీకు నీ పొరుగువానికి సత్సంబంధం లేదని అనుకుందాం. ఉదయాన్నే నీవు లేచి నీ ఇంటి ముంగట ఉన్న పాల ప్యాకెట్ కోసమో న్యూస్ పేపర్ కోసమో నీ ప్రధాన ద్వారం తెరచి బయటికి వచ్చావు. అదే సమయానికి నీ పొరుగువాడు కూడా బయటికి వచ్చాడు. వాణ్ణి చూసిన వెంటనే వానికి నీకు ఉన్న పాత కక్షలు గుర్తుకు వచ్చి దరిద్రుడు పొద్దున్నే ఎదురు వచ్చాడు అని మనసులో తిట్టుకుంటూ పాల ప్యాకెట్ తీసుకొని ఇంట్లోకి పోయావు, తలుపు ఢామ్ అని శబ్దం చేస్తూ వేసుకుంటూ. దానికి కారణం ఆ వ్యక్తిని చూడగానే ఎక్కడో ఉన్న కోపం తన్నుకుంటూ మదిలో మెదిలింది. ఆ వెంటనే బ్రెయిన్లో అడ్రినలిన్ అనే గ్లాండ్ రిలీజ్ అవుతుంది. అడ్రినలిన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో నీకు తెలియకుండానే బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ బీట్ పెరిగి ఓ విధమైన యాంగ్జైటీకి గురవుతావు. అదే యాంగ్జైటీతో వెళ్తూ పాల ప్యాకెట్ టేబుల్ మీద పెట్టబోతే చేయి జారి కింద పడి పాల ప్యాకెట్ చినిగి పాలన్నీ నేల పాలయ్యాయి. అది చూసిన వెంటనే నీ భార్య నీ మీద తిట్ల దండకం మొదలు పెడుతుంది. అసలే యాంగ్జైటీతో ఉన్న నీవు కూడా నీకు తెలియకుండానే ఆమెపై అరుస్తావు. ఇప్పుడు నీ బ్రెయిన్లో కార్టిజాల్ అనే గ్లాండ్ రిలీజ్ అయ్యి నీలో స్ట్రెస్ని పెంచుతుంది. ఆ స్ట్రెస్లో ఇదేం బ్రతుకురా అనుకుంటూ ఆఫీసే బెటర్ అనుకుంటూ తొందరగా బయలుదేరి నీ బైక్ని తీసుకుని రయ్యమంటూ వెళ్తుంటే వీధి చివర మలుపు తిరుగుతుంటే ఎదురుగా ఓ పోరగాడు ర్యాష్గా డ్రైవ్ చేస్తూ నీ మీద నుంచి కట్ చేసుకుంటూ పోయాడు. అసలే స్ట్రెస్లో ఉన్న నీవు ఆ పోరగాడు ర్యాష్ డ్రైవింగ్ చూసి భయపడి సడన్గా బ్రేక్ వేసి అదుపు తప్పి కింద పడ్డావు అనుకుందాం. బైక్ నీ ఎడమ కాలు మీద పడి కాలుకి కొంచెం దెబ్బలు తగిలాయి అనుకుందాం. అప్పుడు నీకు అనిపిస్తుంది, ప్రొద్దున్నే ఆ దరిద్రుని చూశాను, రోజంతా శనపట్టుకుంది అనుకుంటూ వాని నిందిస్తావు. అసలు నీ యాక్సిడెంట్కి కానీ నీ ఇంట్లో పాల ప్యాకెట్ కింద పడి పాలన్నీ నేలపాలు అవటానికి కానీ నీ పొరుగువానికి ఏమైనా సంబంధం ఉందా? దీనంతటికీ నీ యొక్క ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ మాత్రమే కారణం. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవడానికి కారణం ఏంటి? నీకు నీ పొరుగువాని మీద మంచి అభిప్రాయం లేదు. ఈ ఒక్క కారణంగా ఈ రాద్ధాంతం అంతా జరిగిందని మనం గుర్తించాలి. అయితే ఇదే కథని ఇంకో విధంగా చెప్పుకుందాం. ఉదాహరణకు నీవు అందరినీ అభిమానించే వ్యక్తిని, అందరినీ ప్రేమించే వ్యక్తిని, ముఖ్యంగా ఎదుటివారి ఎమోషన్స్ని అర్థం చేసుకుని వారి ఎమోషన్స్ని కూడా విలువనిచ్చే పాజిటివ్ దృక్పథం గల వ్యక్తివి అనుకుందాం. అప్పుడు ఇదే సంఘటనని ఇంకో విధంగా ఉండొచ్చు. ఏ విధంగా చర్చిద్దాం. ఉదయాన్నే లేచి నీ ఇంటి ముంగట పాలువాడు విడిచి వెళ్ళిన పాల ప్యాకెట్ కోసం తలుపు తీసుకుని బయటికి వచ్చావు అనుకుందాం. అదే సమయానికి నీ పొరుగువాడు కూడా లేచి మీకు ఎదురు వచ్చాడు. ఇప్పుడు మీరు మీ పొరుగువానికి నవ్వుతూ పలకరిస్తూ కరచానం చేస్తారు. ఎందుకంటే మీరు అందరినీ ఈక్వల్గా అభిమానించగలరు, ప్రేమించగలరు. ఇప్పుడు అతనికి మీతో మాట్లాడడం ఇష్టం లేకపోయినా బాగున్నాండి అంటూ మీరెలా ఉన్నారు అంటాడు. ఆ సందర్భంలో మీరు నవ్వుతూ కరచానం చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్లో సెరటనిన్ అనే న్యూరో కెమికల్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే సెరటనిన్ రిలీజ్ అవుతుందో నీ మనసు, నీ ఆలోచనలు చాలా సంతోషకరమైన స్థితికి చేరుకుంటుంది. ఈరోజు పాల ప్యాకెట్ చేయి జారి కింద పడదు. మీరు పాల గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించి టీ చేసి మీరు త్రాగుతూ మీ భార్యకు త్రాగమని కప్పులో వేసిస్తారు. ఇప్పుడు మీ భార్య తిట్ల దండకం చదవదు. కృతజ్ఞతతో సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ మీకు థ్యాంక్స్ చెప్పి కిచెన్లోకి వెళ్ళి తన పని తాను చేసుకుంటుంది. ఇప్పుడు మీ భార్య పెదవుల మీద చిరునవ్వు, ఆమె కళ్ళల్లో ఆనందం చూస్తారు. ఆమె కళ్ళల్లో ఆనందం చూసిన వెంటనే మీరెంతో గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా మీ మీద విరుచుకుపడే మీ భార్య కళ్ళల్లో ఆనందం చూడటం సామాన్య విషయం కాదు.
ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఎవ్రీ హస్బెండ్. ఎప్పుడైతే మీరు గర్వంగా ఫీల్ అవుతారో ఆ సందర్భంలో డోపమైన్, సెరటోనిన్ అనే న్యూరో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు మీ ఆనందానికి అవసరం లేనంత సంతోషకరమైన స్థితిలోకి మీరు చేరుకుంటారు. ఈరోజు మీ భార్య తొందరగా లంచ్ బాక్స్ మీకు ఇష్టమైన కూరతో రెడీ చేసి ఇచ్చింది. ఇప్పుడు మీరు లంచ్ బాక్స్ పట్టుకొని మీరు బైక్ తీసుకొని బయలుదేరారు. అదే సమయానికి మీ పొరుగువాడు కూడా బయటికి బయలుదేరాడు. ఈరోజు వీధి చివర వాడికి యాక్సిడెంట్ అయిందనుకుందాం. బైక్ వచ్చి అతని కాలు మీద పడింది. వెనక నుంచి వెళ్తున్న మీరు ఆ సంఘటన చూసి మీరు మీ బండి ఆపి అతని దగ్గరికి వెళ్ళి ఆ బైక్ లేపి పక్కన పెట్టి అతని చేయి మీ భుజం మీద వేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారనుకుందాం. ఆ క్షణంలో మీ పొరుగువానికి మీ కళ్ళల్లో స్వచ్ఛమైన ప్రేమ, అభిమానం, బాధ్యత కనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత సోఫాలో కూర్చోబెట్టి వాళ్ళ అబ్బాయి దగ్గర అడిగి తీసుకొని అతని కాళ్ళ మీద రుద్దారనుకుందాం. ఆ క్షణంలో మీ పొరుగువాడికి మీరు ఒక మహోన్నత వ్యక్తిలా కనిపిస్తారు. ఇలాంటి వ్యక్తినా నేను రోజు నిందించేది అని వాడి మదిలో చింతించి స్వచ్ఛమైన ప్రేమాభిమానంతో మిమ్మల్ని హత్తుకుంటాడు. ఆ సమయ సందర్భంలో మీ బ్రెయిన్లో ఆక్సిటోసిన్ అనే న్యూరో కెమికల్ రిలీజ్ అయ్యి మిమ్మల్ని చాలా సంతోషకరమైన స్థాయికి తీసుకుంటుంది. అంటే సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు, ఎదుటివారి బాధలను అర్థం చేసుకుని సహాయపడినప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ప్రొఫెషనల్ లైఫ్ని ఉదాహరణగా తీసుకుందాం. ఆఫీసులో కొంతమంది బాసులు వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్తో సబార్డినేట్స్తో హార్ష్గా మాట్లాడుతూ వారిని స్ట్రెస్కి గురి చేస్తారు. ఇంకొంతమంది బాసులు ఉంటారు, ఎప్పుడు సబార్డినేట్స్ని బ్లేమ్ చేస్తూ వారిని స్ట్రెస్కి గురి చేస్తారు. సాధారణంగా కొంతమంది వారు చేయించిన పనిలో రిజల్ట్స్ పాజిటివ్గా వస్తే ఆ పనిని వారే చేయించామని చెప్పుకుంటారు. ఆ క్రెడిట్ వారే పొందాలని చూస్తారు. ఒకవేళ రిజల్ట్స్ నెగిటివ్గా వస్తే ఇమ్మీడియట్గా వారి సబార్డినేట్స్ని లేదా సహచరుల్ని బ్లేమ్ చేస్తూ జరిగిన వైఫల్యానికి ఇతరులను బాధ్యులు చేస్తారు. కొంతమంది సబార్డినేట్స్ చంటిగాడు, లోకల్, నన్నెవరు ఏమీ చేయలేరు అన్న ధోరణితో ఉంటారు. కొంతమంది బాస్ యొక్క మంచితనాన్ని మిస్యూజ్ చేస్తూ సకాలంలో వారి పనులను వారు చేయకుండా కాలయాపన చేస్తారు. కొంతమంది నేను లేకపోతే నా బాసే లేడు అన్న ధోరణితో అహంకారపూరితంగా పనిచేస్తారు. ఈ విధంగా ఒకరికి ఒకరు స్ట్రెస్, యాంగ్జైటీ పెంచే విధంగా ప్రవర్తిస్తూ ఒకరి బ్రెయిన్లో ఒకరు స్ట్రెస్ కెమికల్స్ అయినటువంటి అడ్రినలిన్, కార్టిజాల్ రిలీజ్ అవ్వడానికి కారకులవుతారు. Adrenaline triggers fight or flight response. Usually, who feels bossism plays boss role to fight with his subordinates or colleagues. Other persons extrovert అయితే he would like to fight with his boss. ఇంట్రావర్ట్ అయితే సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ప్రయత్నిస్తాడు. Anyhow, discussions will get into argue and blaming mode. Immediately cortisol will be released. Cortisol triggers mood disorder. Both are spoiling healthy work environment and harming themselves also. అదే విధంగానంటే అడ్రినలిన్ రిలీజ్ అయినప్పుడు హార్ట్ బీట్ పెరిగి శ్వాసను వేగవంతం చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది, ఆయాసపడతాము, నోరు ఎండిపోతుంది, గొంతు పెడిసికట్టుకుపోతుంది, మాటలు తడబడతాయి, శరీరం వణుకుతుంది, చివరిగా ఇంద్రియ నిగ్రహణ కోల్పోతాము. కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు యాంగ్జైటీకి గురి అవుతాము, ఆందోళన పెరుగుతుంది, రెస్ట్లెస్గా ఉంటాము, చిరాకు పెరుగుతుంది, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పోతుంది, చేయాల్సిన పని గుర్తుకు రాదు, మెమరీ లాస్ అవుతాము. చివరిగా వారు ఏం చేస్తున్నారా అంటే వారి అహాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇంకొకరిని ఇన్సల్ట్ చేస్తూ, నిందిస్తూ, నివారిస్తూ, ఒకరినొకరు పాయింట్అవుట్ చేసుకుంటూ, చేయాల్సిన పని సకాలంలో చేయకుండా, తీసుకునే వేతనానికి సరైన న్యాయం చేయకుండా వారు పనిచేసే కార్యాలయాలను మోసం చేస్తూ బ్రతికేస్తున్నారు. వర్క్ ఎన్విరాన్మెంట్ హెల్దీగా ఉండాలంటే అహాన్ని విడిచిపెట్టాలి. కమ్యూనిటీ పార్షాలిటీని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకూడదు. వ్యక్తిగత అభిమానాలను, ద్వేషాలను పక్కన పెట్టి చిరునవ్వుతో కరచాలం చేస్తూ, గుడ్ మార్నింగ్ చెప్తూ, ఎదుటివారి క్షేమ సమాచారం గురించి మాట్లాడుతూ
2 నిమిషాలు సాంఘికపరమైన సన్నివేశాల గురించి మాట్లాడుతూ మీ పనిని ప్రారంభిస్తే మీ బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఉత్తేజంగా, ఉత్సాహంగా, సృజనాత్మకతతో మీ పనిని మీరు సకాలంలో చేయగలుగుతారు. ఆనందకరమైన, సంతోషకరమైన ఆలోచనలు, సన్నివేశాలు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ను మరిపించే మార్గదర్శకాలు. శరీరానికి అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మెడిసిన్ వేసుకుంటాము. మరి మానసిక అనారోగ్యం వస్తే ఏం చేస్తాము? ఏమీ చేయం, ఇంకొంచెం పెంచుకుంటాం. మానసిక అనారోగ్యానికి కూడా మెడిసిన్ ఉంది. దాని పేరే డోస్. డోస్ అంటే ఓరల్గా వేసే పిల్స్ కాదు, టానిక్ కాదు. దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఓ గొప్ప వరం. ఈ డోస్ గురించి తర్వాయి భాగంలో డీటెయిల్గా చర్చిద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. యువర్స్ లవింగ్ పిఎస్ రావు.